హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ శాండీ వ్లాగ్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫుడ్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ షేర్ చేస్తూ ఉంటాను. అలానే డైలీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు వీకెండ్ అనమాట. వీకెండ్ ఒక్క మూవీకైనా వెళ్ళాల్సిందే. ఏదో ఒక వీకెండ్ లైక్ వీక్లీ 2 మూవీస్ అయినా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం మేము. అండ్ వర్షం ఫుల్‌గా పడుతుంది. సో, కార్‌లో వచ్చేద్దాం అనుకున్నాము. బట్ లాస్ట్ మినిట్ రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఈ మాల్ మా ఇంటి పక్కనే. బట్ మాల్‌కి రీచ్ అయ్యి పార్కింగ్ అన్నీ చేసి ఇంకా థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా టైం పట్టేస్తుందని చెప్పేసి బైక్‌లో అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము మూవీకి ఎప్పుడు కూడాను ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళిపోతాము. ట్రైలర్స్ అవన్నీ ప్లే చేస్తారు కదా! ఆ ట్రైలర్స్ అన్నీ చూసి ఏది బావుంటే నెక్స్ట్ ఆ మూవీకి వద్దామని చెప్పి మాట్లాడుకుంటాం అనమాట. సో, ఈరోజు 'భూల్ చుక్ మాఫ్' అనే ఒక హిందీ ఫిల్మ్‌కొచ్చాము. సూపర్ ఫన్ చాలా బావుంది. అండ్ మూవీ అయిపోయాక ఫుడ్ కోర్ట్‌కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఫుడ్ మాల్‌లోనే తినాలని ఏమీ లేదు. జస్ట్ అలా మూవీకొచ్చి మూవీ చూసి వెళ్ళిపోతాము. ఇంట్లో ఫుల్‌గా తినేసి వచ్చేస్తామనమాట. బట్ అప్పుడప్పుడు ఇంకా కుకింగ్ అవన్నీ కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకునేటప్పుడు కాసేపు త్వరగానే వచ్చేసి మాల్‌లో తిరిగేసి, తినేసి, మూవీ చూసేసి అయితే వెళ్తూ ఉంటాము. అండ్ ఇక్కడ చాలా డోనట్స్ కనిపించాయి. అండ్ దుబాయ్ స్పెషల్ చాక్లెట్స్ చూసే ఉంటారు కదా! దుబాయ్ స్పెషల్ డోనట్స్ కనిపించాయన్నమాట. బట్ ఈరోజు డోనట్ సెలెక్షన్ మా వారి చాయిస్. సో, లాస్ట్ టైమ్ నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ఈసారి తను. బట్ అస్సలు బాలేదు. మేము ఐస్డ్ బ్లూబెర్రీ డోనట్ తీసుకున్నాం అనుకుంటా. లాస్ట్ టైమ్ నేను సెలెక్ట్ చేసిన డోనట్ అయితే చాలా బావుంది. సమ్ కుకీ క్రంబులో ఏదో తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. సో, ఐస్డ్ బ్లూబెర్రీ డోనట్ అంతగా నచ్చలేదు. నెక్స్ట్ మా వారు సిజ్లర్ తీసుకొచ్చారు. ఇది వెజ్ ప్లాటర్ సిజ్లర్ అనమాట. సో, ఒక కొత్త ఫ్రాంచైజీలో ట్రై చేసాం లైక్ స్మోక్ అని చెప్పి. సిజ్లర్ వాస్ సూపర్ గుడ్. అండ్ ఎప్పుడు నేను సిజ్లర్ తిన్నా సరే ఫస్ట్ టైమ్ అయితే మూతి కాల్చుకుంటాను. చాలా దారుణంగా అయితే ఎఫెక్ట్ అయిపోతది నా టంగ్. బట్ స్టిల్ చాలా రోజుల తర్వాత సిజ్లర్ తిన్నాం కాబట్టి వి ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్. మా వారు అసలు వెజిటబుల్ మాన్స్టర్ అనమాట. వెజీ మాన్స్టర్. సో, ఎన్ని వెజ్జీస్ ఉన్నా సరే తనకి అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫుల్‌గా ఇంకా తను తీసుకున్న ప్రతి ఐటెంలో కూడా వెజ్జీస్ ఫుల్‌గా లోడెడ్ అయ్యి ఉండాలి. తను ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వి వెంట్ టు హ్యావ్ థిక్ షేక్. సో, వైజాగ్‌లో చాలా మంచి థిక్ షేక్స్ ఉంటాయి. బట్ బెంగుళూరులో వచ్చాక నేను అంత మంచి థిక్ షేక్ అయితే నేను ట్రై చేయలేదు. ఈ విషయం మా వారికి చెప్పాక ఎప్పుడు ఎక్కడికెళ్ళినా సరే మంచిగా థిక్ షేక్స్ అయితే ట్రై చేయిస్తారు. ఎక్కడో ఒక దగ్గర నచ్చకపోదా అని చెప్పేసి. ఈరోజు నేను ట్రై చేసిన థిక్ షేక్ అయితే బర్గర్ కింగ్ థిక్ షేక్ అనమాట. చాలా ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంది. అప్పటికే నేను డోనట్ అండ్ సిజ్లర్ తినేసాను కదా! ఇంకా ఫుల్ అయిపోయాను. అయినా సరే మా వారు అసలెప్పుడు స్వీట్ గానీ అలాంటివి ఎక్కువ తీసుకోరనమాట. సో, అదంతా నేనే తాగాల్సొచ్చింది. చాలా తిక్కగా ఉంది. అండ్ వి హ్యాడ్ వెరీ గుడ్ చిట్ చాట్ ఫుడ్ కోర్ట్‌లో కూర్చొని. అండ్ ఫస్ట్ టైమ్ చాలా తక్కువ అనుకుంటా మేము ఇలా ఆఫ్టర్‌నూన్ టైమ్స్ వెళ్ళడం. సో, టికెట్స్ దొరికాయని చెప్పి ఇంక ఆఫ్టర్‌నూన్‌కే ఎళ్ళిపోయాం మేము. అండ్ మూవీ అండ్ ఫుడ్ అయిపోయాక షాపింగ్‌కొచ్చేసాము. నా షూస్ ఆల్మోస్ట్ వేర్ ఔట్ అయిపోయి ఇంకా అందుకు షూస్ కొన్ని చూసాము. అంతగా నచ్చలేదు. తర్వాత అలా డ్రెసెస్ షాపింగ్‌కి వెళ్ళాము. కొంచెం అలా విండో షాపింగ్ చేశాను. బట్ నాకు ఏది అంత బాగా అనిపించలేదు. సో, నేనైతే ఏం తీసుకోలేదు. మా వారు ఒక టీ షర్ట్ తీసుకున్నారు. సో, ఎప్పుడు బయటకొచ్చినా సరే ఆ డేని చాలా రిలాక్స్డ్‌గా సో, షాపింగ్ కూడా నేను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను. ఐ యామ్ నాట్ ఎ కైండ్ ఆఫ్ షాపింగ్ కైండ్ ఆఫ్ గర్ల్ అయితే కాదు నేను. జస్ట్ తర్వాత అలా షాపింగ్ నుంచి బయటకొచ్చాక ఫ్లవర్స్ కనిపించాయి. నేనేమో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనుకుంటా డెకరేషన్‌కేమో అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళగానే మంచి అరోమా వచ్చింది. చాలా బావున్నాయి. బట్ కాస్ట్ ఎక్కువున్నాయని చెప్పి నేనసలు తీసుకోలేదు. అండ్ కాసేపు అలా మాల్‌ని చూస్తూ అండ్ ఆ సైలెన్స్‌నైతే కాసేపు ఎంజాయ్ చేశాము. ఎప్పుడు బయటకొచ్చినా సరే మేమిద్దరం కలిసి మంచిగా మాట్లాడుకోవడానికి, టైమ్ స్పెండ్ చేయడానికైతే ప్రయారిటీ ఇస్తాము. అండ్ అలా ఒక షార్ట్ అండ్ స్వీట్ వీకెండ్ వ్లాగ్ తర్వాత అయితే ఇంటికొచ్చేసాము. ఆ రోజు పొద్దున్న 11కెళ్తే ఈవినింగ్ 6 అలా అయిపోయింది ఇంటికొచ్చేసరికి. కీప్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్స్. బై బై.